హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని సీరియల్. చిన్ని సీరియల్ అయితే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎస్, ఏ భార్యాభర్తల మధ్యన గొడవలు రావడం సహజం. దాన్ని ఎలా వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారనేది అది సీరియల్ అయినా నిజ జీవితమైనా వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఎలా ఉంటాయనేది చూసేదే కదా. ఇక వీళ్ళిద్దరూ వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని ఎలా సార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ ఎలా కలిసి కాపురాన్ని కొనసాగిస్తారా అనేది. ఇక దీనికోసం పెద్దవాళ్ళు సహకరిస్తే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. ఇక పెద్దవాళ్ళు సహకరించకపోతే కష్టంగానే ఉంటుంది కదా. మరి చిన్నీని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఇక చిన్ని చేసే ప్రయత్నాలు, లేదంటే మహి తన భారీగా మళ్ళీ అంగీకరిస్తాడా, అసలు ఈరోజు ఏం జరిగిందో ఇవన్నీ చూసేద్దాం. ఇక మహి అయితే చక్కగా జాగింగ్ చేసేసి కూర్చుంటే ఇక అక్కడికి మధు అయితే వచ్చేసి ఆ యొక్క ప్రోటీన్ షేక్ని అయితే ఇస్తూ ఉంటుంది. నేను తాగనంటే తాగను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక ఏంటి తాగను అంటున్నావు, తాగొచ్చు కదా, నేను నీ భార్యని, నువ్వు ఇలా తాగకపోతే ఎలాగా, నువ్వు తాగకపోతే నేను ఊరుకోను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మధు. ఇక అక్కడికి ఒక ఓల్డ్ జంట అయితే అక్కడికి వచ్చేసి కూర్చుంటారు. ఒక బామ్మ, ఒక తాత, ఇద్దరు. వీళ్ళు చూస్తూ ఉంటారు వీళ్ళిద్దరి యొక్క మాటల్ని అన్నిటినీ. ఇక తనైతే ఏంటి నువ్వు నేను తాగను అని చెప్పినా కానీ తాగు తాగు అంటున్నావు అంటే, నేను నీ భార్యని కదా, నా మాట నువ్వు వినాలి, నువ్వు నా మాట వినకపోతే నేను ఊరుకోను, నువ్వు తాగాల్సిందే అని చెప్పేసి మధు అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఏం చేస్తావు నువ్వు, అసలు నువ్వెవరు, నాకెందుకు ఇలా చెప్తున్నావు అంటే, నేను నీ తాళి కట్టిన భార్యని కదా అని చెప్పి తాళి బయటకు చేసి చూపిస్తూ ఉంటుంది మధు. ఏంటి ప్రతిసారి ఆ తాళిని బయటికి తీసుకొచ్చి చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటావా, నీకేం పని బాట లేదా, ఊరికే దాన్ని చూపిస్తూనే ఉంటావు అంటే, అవును బాబు, నేను నీ భార్యని అనడానికి ఇదే నా ఐడెంటిటీ కార్డు, ఇదే నా ఆధార్ కార్డు, ఇదే నా రేషన్ కార్డ్ అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా చాలే ఆపు, అయినా నీకు అసలుకి బుద్ధే లేదా, నేను ఎంత మంచివాడినో అంతకు మించిన అని అంటూ ఉండగానే ఇక మన చిన్ని అయితే, ఏంటి అంత తిక్కలోడివా నువ్వు, అయినా ఇంత తిక్కలోడివని మాట నాకు కానీ ముందే తెలుసుంటే నేను అసలు పెళ్ళే చేసుకుని ఉండేవాడిని కాదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక చాదస్తపు మొగుడు చెప్పినా వినడు, తిక్కలి మొగుడు తిట్టినా వినడు అని చెప్పి ఊరికి అనలేదు అని చెప్పి అంటుండగానే పక్కన ఉన్నటువంటి బామ్మ వాళ్ళిద్దరూ నవ్వుతూ ఉంటారు. ఏంటి బామ్మ, నేను చెప్పింది కరెక్టే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అవునమ్మా, నువ్వు చాలా బాగా చెప్పావు, ఈ మగాళ్ళకి ఒకటి కూడా అర్థమే కాదు, మనం ఎంత ప్రేమ చూపించినా వీళ్ళు అస్సలకి వీళ్ళ మాటే ఎప్పుడు నెగ్గాలనుకుంటూ ఉంటారని చెప్పేసి ఆ బామ్మ కూడా అంటూ ఉంటుంది. ఇక తను వచ్చేసి ఇక ఆ తాత వచ్చేసి, ఏంటి బాబు, నీ భార్య అంత ప్రేమగా నీకు అవి తాగమని చెప్తూ ఉంటే నీకు తాగేదానికి ఏంటి నీకు అంత కష్టం అంటే, తాతగారు మీకు తెలియదులే తాతగారు, మా ఇద్దరి మధ్య జరిగే గొడవలు అని అంటూ ఉంటాడు. నాకెందుకు తెలియదు, తాతకి దగ్గులు నేర్పిస్తున్నావా, మేము ఇటువంటివి ఎన్ని చూడలేదు, ఎన్ని రోజుకు మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు జరగలవు, అయినా కానీ వాటన్నిటిని మంచం ముందు ఇవన్నీ పక్కన పెట్టేసి సర్దుకుపోతూ ఉండాలి, అదే జీవితం కదా, అయినా కానీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇక చిన్ని వచ్చేసి వీళ్ళ దగ్గరికి వచ్చేసి, చూడండి బామ్మ, నేను 2 రోజులు ఇంటి నుండి వదిలి మా పుట్టింటికి వెళ్ళారని చెప్పి అలిగి అసలు ఏమీ తాగట్లేదు, ఏమీ తినట్లేదు, రోజు ఈ జాగింగ్లు వాకింగ్లు చేసుకుంటూ సరిపెట్టేస్తూ ఉన్నాడు, అందుకే ఈ ప్రోటీన్ షేక్ తాగమని చెప్తున్నాను, తాగట్లేదు బామ్మ, అయినా నా ఇంటికల్లా వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అని చెప్పేసి వాళ్ళ చెవులో చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట, అంటే కావాలని. ఇక దాంతో తాతగారు వచ్చేసి, బాబు నా మీద ఒట్టే, నువ్వు ఖచ్చితంగా ఆ పాప తెచ్చిన ఆ జ్యూస్ని, ఆ ప్రోటీన్ షేక్ని నువ్వు తాగాల్సిందే అని చెప్తాడనమాట. ఇక దాంతో బామ్మ వచ్చేసి, బాబు నువ్వు కానీ మా ఇంటాయన తన మీద ఒట్టు పెట్టుకున్నాడు కదా, తన ఒట్టు నువ్వు కానీ ఆ జ్యూస్ తాగకపోతే ఆయన ఒట్టు కాస్త పుటిక్కని పోతాడేమో, నా తాలిపుట్టు పుటిక్కని తెగిపోతుందేమో అని చెప్పి చెప్తారనమాట. నువ్వు ఇక వీళ్ళిద్దరూ ఒకరు మార్చి ఒకరు, నువ్వు తాగకపోతే నువ్వు లటుక్కని తీసుకొని పుటిక్కని ఆ జ్యూస్ని తాగేసేయాలి, లేదంటే లటుక్కని మా ఆయన చచ్చిపోతాడు అని ఇట్లాగా ప్రాసలాగా దాన్ని లటుక్కు పుట్టుక్కు కుటుక్కు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సరదాగా ఉంటుంది. మొత్తానికి మహి అయితే దాన్ని లాక్కొని మరి ఆ ప్రోటీన్ షేక్ని తాగేస్తాడు ఈ బాధ భరించలేక. ఇక దాని తర్వాత బామ్మ తాత మీరిద్దరు చాలా చక్కగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి, హ్యాపీగా ఇలాగే ఉండండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దాంతో మహి కోపం వచ్చేసి, నీకు అసలు బుద్ధి ఉందా లేదా, నిన్న నైటే కదా అంత
అంతసేపు నేను తిట్టి వెళ్ళాను, అయినా నీకు బుద్ధి రాలేదా? మళ్ళీ ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చేసావంటే, నువ్వు నిన్న నైట్ నన్ను తిట్టావు కదా, అందుకే నేను పరిగెత్తుకొని వచ్చాను. నీకు అర్థమైందా లేదా అసలకి? నా తమ్ముడు నా మంచి కోసము నేను ఏడుస్తూ ఉంటే చూడలేక వచ్చి నీ ఇంటికొచ్చి నేను బ్రతిమలాడాడు. అంతేకాని నేను చెప్తే తను రాలేదు అక్కడికి. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా నా తమ్ముడే నన్ను అర్థం చేసుకున్నాడు. నన్ను ప్రేమించానని చెప్పిన నువ్వు మాత్రం అర్థం చేసుకోలేకపోయావు. నా బాధను చూడలేకే వాడు వచ్చాడు. అంతేకాని నేను చెప్తే వాడు రాలేదు. సో దాన్ని అర్థం చేసుకోకుండా నన్ను తిట్టి మరీ వెళ్ళావు కదా, అందుకే నేను అది అర్థమయ్యేలాగా చెప్పేదానికి ఇక్కడికి వచ్చానని చెప్పి చెప్తాదనమాట. అయినా నువ్వేమనుకుంటున్నావు? భార్యలు తప్పితే నిన్ను పట్టించుకునే దానికి ఇంకెవరైనా ఉంటారనుకుంటున్నావా మీ ఇంట్లో? సో నువ్వు తిన్నావా లేదా అనేది చూసేది ఓన్లీ ఒక్క భార్య మాత్రమేను. సో ఇంకెవరు నిన్ను పట్టించుకోరు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జాగింగ్ నుంచి మహి కూడా వచ్చేస్తాడు. ఇక దీంతో మన ఇక్కడ వచ్చేసి శ్రేయ వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ పెద్దత్త ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అలా ఉన్నావు అని అంటూ ఉంటే కానీ వాళ్ళ పెద్దత్తయ్య, ఏముంది పెద్దక్క, శ్రేయాకేమో చిన్నప్పటి నుంచి నేను మహినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటూ ఉంటే నాగవల్లి అక్కేమో వదినేమో ఇలా చేసింది. నాకు చాలా బాధగా ఉంది, ఇంకెట్లా సంతోషంగా ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. వాళ్ళ పెద్దకు వచ్చేసి శ్రేయాకి పెళ్లి చూపులు కదా, నువ్వెందుకు ఇలా ఉన్నావు అని మాట్లాడుతుండగానే ఈమె ఇలా చెప్తుంది. ఇక దాంతో వాళ్ళ పెద్దకు వచ్చేసి, బాధపడకు, ఏం కాదు, ఎందుకంటే దేవుడు నిర్ణయిస్తాడు పెళ్ళిళ్ళు అనేవి. మహికి చిన్నీతో రాసిపెట్టింది కాబట్టి తనకు అలా జరిగిపోయింది. ఇప్పుడు శ్రేయాకు కూడా పెళ్లి చేయాలి కదా, నువ్వు సంతోషంగా ఉంటేనే కదా తను కూడా సంతోషంగా ఉంటుందని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకున్న టైంకి శ్రేయ అక్కడ బాధపడుతూ కూర్చొని ఉంటుంది. ఇక లోహిత వచ్చేసి, ఏంటి శ్రేయ ఇలా ఉన్నావు, పద టిఫిన్ చేద్దామంటే, ఏంటి టిఫిన్ చేసేది, నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా, నాకు అసలు ఆకలిగా కూడా లేదంటే, ఎందుకు ఆకలిగా లేదంటే, నీకు తెలుసు కదా ఈరోజు పెళ్లి చూపులకి వస్తున్నారన్న విషయం. నేను చిన్నప్పటి నుంచి మా బావని తప్పితే ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలనిపించలేదు. సో నేను చేసుకోను కూడా. ఇవన్నీ తెలిసి కూడా ఏంటి లోహిత మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావంటే, ఎందుకు శ్రేయ బాధపడుతున్నావు, అయినా పెళ్లి చూపులే కదా జరిగేది, పెళ్లి కాదు కదా. అయినా నేను నీకు ఆల్రెడీ ఒక ప్లాన్ అయితే చెప్పున్నాను కదా, ఆ ప్లాన్ని అమలు చెయ్యి. లేదు అనుకుంటే పెళ్లి చూపులు జరగనివ్వు, పెళ్లి కొడుకు నువ్వు నచ్చాలి, నీకు పెళ్లి కొడుకు నచ్చాలి, ఆ నచ్చితేనే కదా జరిగేదంటే. అంటే శ్రేయ వచ్చేసి, ఏంటి నేనేమైనా బాగాలేను అనుకున్నావా, నేను అంత వరస్ట్గా ఉన్నానా, పెళ్లి కొడుకు నన్ను ఎందుకు నచ్చడు అంటే, ఓసి తిక్కలదానా, అలా కాదు, ఊరికే నేను చెప్తున్నాను, నీకు నచ్చకపోతే అత్తయ్య పెళ్లి చేయదు కదా, సో నువ్వు పెళ్లి చూపులు జరిగిన తర్వాత పెళ్లి నాకు నచ్చలేదని చెప్పు. అయినా ఇదంతా కాదు, నేను నిన్న ఒక ప్లాన్ చెప్పాను కదా, ఆ ప్లాన్ అమలు చేసావు అనుకో అసలు పెళ్లి చూపులకే రారు అని చెప్పి చెప్తాదనమాట. అది ఒక వరస్ట్ ప్లాన్. అదేం చెప్పిందో కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఇక సరే అని చెప్పేసి, ఓకే ఆ ప్లాన్ అమలు చేద్దాం, ఫస్ట్ వెళ్ళి టిఫిన్ చేద్దాం, నాకు బాగా ఆకలేస్తుందని ఇక వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ వెళ్తుంటారు. ఇక వాళ్ళ పెద్దత్తయ్య వచ్చేసి, చూడు నీ కూతురే ఎంత సరదాగా వస్తుందో, సో తను కూడా అర్థం చేసుకునింది నాగవల్లి చెప్పిన మాటల్ని, అందుకే ఇక వాళ్ళ బావని మర్చిపోయి హ్యాపీగా టిఫిన్ చేయడానికి వస్తుంది కదా, మీరు సంతోషంగా ఫస్ట్ టిఫిన్ చేయండి, ఈరోజు పెళ్లి చూపులు జరుగుతాయి కదా, అప్పుడు దాని తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇక మొత్తానికి వాళ్ళు రావడము, వాళ్ళకి టిఫిన్ పెట్టి తింటూ ఉంటారు. ఇక మహి ఇంటికి వస్తాడనమాట. వీళ్ళంతా టిఫిన్ చేస్తూ ఉండగానే చూసి, నిజంగానే చిన్ని చెప్పింది నిజమేనా, సో నా కోసం ఎవరు ఎదురు చూడకుండా ఎవరి పాటికి వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉన్నారా, భార్య మాత్రమే భర్తను పట్టించుకుంటుందా, ఇంకెవరు భర్తని కొడుకుల్ని కానీ ఇంకా నన్ను ఎవరు పట్టించుకోరా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే నాగవల్లి వచ్చేసి, ఏంటి నాన్న వచ్చేసావా, పోయి ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ చేద్దామంటది. వద్దులే మమ్మీ, నువ్వు టిఫిన్ చేసేసి నాకు లేట్ అవుతుందంటే, అదేంటి నాన్న అలా అంటున్నావు, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఎంత లేట్ అయినా పర్వాలేదు, నేను నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను, నువ్వు లేకుండా నేనైతే టిఫిన్ చేయను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దాంతో మహి వచ్చేసి ఇలా ఆలోచిస్తూ, లేదులే మమ్మీ, నువ్వు వెళ్ళి చేసేసేయి మమ్మీ అని చెప్పి చెప్పగానే, ఏంటి నాన్న అలా ఉన్నావు అంటే, ఈరోజు చిన్ని కనిపించింది మమ్మీ బయట, సో తను చెప్పింది భార్య మాత్రమే ఎదురు చూస్తూ ఉంటుందంట కదా భర్త కోసం, ఇంకెవరు తన కోసం ఎదురు చూడరంట కదా, ఎవరి పార్టీకి వాళ్ళు తింటారని చెప్పింది అని చెప్పగానే, నీకు అది చెప్పిన దాని మాటలు వినకో నాన్న, నాకు నువ్వంటే ప్రాణము, ఎవరైనా ప్రాణాన్ని పక్కన పెట్టేసి ఆలోచించగలరా, లేదు కదా, సో వాళ్ళ ప్రాణం గురించి వాళ్ళు ఆలోచిస్తారు కదా, అలాగే నేను ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను, అయినా దాని మాటలన్నీ ఎక్కువ పట్టించుకోకు, సో నీవు ఫస్ట్ నా ప్రయారిటీ, నువ్వు లేకుండా నేను ఏమీ చేయను, నువ్వు తినకుండా నేను ఏమీ తినను, నువ్వు వెళ్ళి ఫస్ట్ రెడీ అయ్యేసిరా అని చెప్పి చెప్తుందనమాట. ఇక దాంతో థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, నాకు నిజంగా నీలాంటి మమ్మీ దొరకడం నా అదృష్టము, అయినా ఆ చిన్ని మాటలన్నీ అబద్ధాలని నాకు అర్థమైపోయాయి, నా కోసం ఎదురు చూసేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు నీలాంటి వాళ్ళు ఇంట్లో నా కోసం ఉన్నారని నాకు అర్థమైందని చెప్పేసి తనైతే వెళ్ళిపోతాడనమాట. ఇక నాగవల్లి వచ్చి చిన్ని నేను ఇంట్లో నుంచి పంపించేసిన, బయట కలిసి నా బిడ్డ మనసుని చెడగొడుతూ ఉన్నావు కదా, చూస్తాను నీ సంగతి చూస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దీని తర్వాత వచ్చేసరికి
చిన్ని, హాఫ్ టికెట్ ఇద్దరు కూడా ఫోన్ చేసి మాట్లాడుకుంటుంటారు. ఇక హాఫ్ టికెట్ వచ్చేసి, "చిన్ని, నువ్వు చెప్పిన ప్లేసెస్ అన్నీ నేను వెతికేశాను. ఎక్కడా అన్నా దొరకలేదు నాకు. నాకేదో భయమేస్తుంది. నా మనసేదో కీడు శంకిస్తూ ఉంది. ఆ దేవ తన ప్లేసెస్ అన్నిటిని నేను చూశాను. నాకేం కనిపించలేదని" చెప్పగానే, "అదేంటి హాఫ్ టికెట్ ఎక్కడా కనిపించలేదా నాన్న? అయినా దేవావి ఇంకొన్ని ప్లేసెస్ కూడా నాకు తెలుసు. ఈరోజు వెళ్ళి మళ్ళీ ఇంకొన్ని ప్లేసెస్‌లో వెతుకుదాము. నాన్న ఎలాగైనా దొరుకుతాడు" అని చెప్పేసి అంటూ మాట్లాడుకుంటుంటారు. ఇక నాన్న దొరికితేనే అసలు దేవా వాళ్ళ భార్య గురించి, వాళ్ళ గతం గురించి అసలు ఏం జరిగింది, అమ్మ నిర్దోషని ఎలా మనం నిరూపించగలం, ఇవన్నీ తెలియాలంటే నాన్న మనకు దొరకాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటుంది. "అవును చిన్ని, నీ జీవితం కూడా బాగుపడాలంటే ఖచ్చితంగా అన్న దొరకాల్సిందే. కానీ అన్న ఎక్కడున్నాడో నాకైతే అస్సలు కనిపించలేదు. నైట్ అంతా నేను వెతికాను. నువ్వు చెప్పిన ప్లేసెస్ అన్నీ వెతికాను" అని చెప్తూ నా మనసుకి ఎందుకో బాగాలేదు, కీడు శంకిస్తూ ఉంది, అన్నకేమైనా అయిందేమోనని అంటూ ఉంటాడు. ఇక చిన్ని వచ్చేసి, "అదేం లేదులే హాఫ్ టికెట్, నువ్వేమి బాధపడకు. నాన్న ఎలాగైనా కానీ క్షేమంగానే ఉంటాడు. సో ఆయన మనకు అన్నీ చెప్తాడు. అప్పుడే మనం ఏదైనా చేయగలము" అని చెప్పేసి, "మన ఇద్దరం వెళ్ళి వెతకదాంలే" అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దీని తర్వాత శ్రేయ కామ్గా కూర్చొని ఉంటే, ఇక లోహిత వచ్చేసి, "ఏంటి ఇలా ఉన్నావు" అంటే, "అది అత్తయ్య వస్తే నా నాటకాన్ని ప్రారంభిద్దామని కూర్చొని ఉన్నాను అనగానే, అత్తయ్య రాదు, నువ్వే నాటకం ప్రారంభిస్తే వాళ్ళు వస్తారని చెప్పి, ఇక లోహిత చెప్పిన ప్లాన్ ఏంటంటే, ఈమె ఏడుస్తూ ఉంటే ఇక వాళ్ళంతా వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తాదనమాట. అది అనమాట. ఇక ఏడుస్తూ ఉన్నట్టు నాటకం ఆడితే లోహిత వచ్చేసి, "ఆంటీ, ఆంటీ రండి, రండి" అని చెప్పి అందరినీ పిలుస్తుంది. "ఏంటి లోహిత, ఎందుకు ఏడుస్తున్నావు" అంటే, "ఏంటి అత్తయ్య, నువ్వు చేసిన పని నాకైతే అస్సలు నచ్చలేదు. చిన్నప్పటి నుంచి నేను బావని ఎంతగా ఇష్టపడుతున్నానో నీకు తెలుసు కదా. ఇదంతా తెలిసి కూడా నువ్వు ఈ పెళ్లి చూపుల్ని ఏర్పాటు చేయడం నాకు అస్సలు నచ్చలేదు. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకునే దాని బదులు నేను చచ్చిపోతే బాగుండు కదా" అని చెప్పి అంటుంది. "సరే అయితే చచ్చిపో" అని చెప్తుంది ఇక నాగవల్లి. దాంతో అందరూ షాక్ అయిపోతారు. "ఏంటి వదిన అలా అంటున్నావు" అంటే, "మరి ఇంకేం చేయమంటావు, నా ప్లాన్లేవి తెలుసుకోకుండా ఇక తను నా బావ అంటూ ఉంటే ఇక నేనేం చేయమంటారు, మీరు చచ్చిపోవాలనుకుంటే చచ్చిపో, అంతేకాని ఊరికి నన్ను విసిగించకు. అయినా ఇప్పటి వరకు నేను పెళ్లి చూపుల్లో నీకు ఇష్టమైతేనే ఆ అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు నేను ఇంకొక నిర్ణయం తీసుకున్నాను" అని చెప్పగానే, "ఏంటి అత్తయ్య, ఈ పెళ్లి చూపులు మానేస్తావా నేను ఏడ్చిన దానికంటే?" "లేదు, నీకు ఇష్టమున్నా లేకపోయినా వాడినే కట్టబెడతాను నీకు" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇక దాంతో లోహితని, "నిన్ను గొంతు పిసికి చంపేయాలనిపిస్తుంది ఈ లోహిత, నువ్వు ఇచ్చిన ఆ దిక్కుమాలిన ఐడియా వల్ల అత్తయ్య చూడు నా మీద ఇంకా కోపంతో రగిలిపోతుంది, వాడినే ఇచ్చి పెళ్లి చేస్తానంటుంది" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళ బావ వచ్చేసి, అంటే మహి వచ్చేసి స్నానం చేసి బట్టలు తీసుకున్న టైంకి ఇక చిన్ని వేసుకున్న శారీ వాటన్నిటి చూసి కొద్దిగా ఎమోషనల్ అవుతూ ఉంటే, ఇక శ్రేయ వచ్చేసి, "ఏంటి బావ చిన్ని వేసుకున్న చీరను చూసి ఎమోషనల్ అవుతున్నాడు, నేనేమో పెళ్లి చూపుల్లో ఈ చీర కట్టుకొని వాడి ముందు ఎలా నిలబడాలని బాధపడుతున్నాను, ఇక్కడేమో బావేమో ఆ చిన్ని చీర చూసి ఎమోషనల్ అవుతున్నా, మా జీవితాలు ఎందుకు ఇట్లా తలకిందులైపోతున్నాయి, బావ నన్ని పెళ్లి చేసుకుంటే బాగుండు కదా" అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. చూద్దాం రేపు ఏం జరగబోతుంది అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.